హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడటానికి చేసేటటువంటి కార్యక్రమం. మరి దావోస్ నుంచి 1,83,000 కోట్ల రూపాయలు తెచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడం ద్వారా నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులకి ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కలిగించాడు. ఇవే కాకుండా హైదరాబాద్కి ఇంత ముందే ఓఆర్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీజనల్ రింగ్ రోడ్డును కూడా కేంద్ర ప్రభుత్వంతో కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉండి బీజేపీ ప్రభుత్వం ఉన్న ఫెడరల్ వ్యవస్థలో మనం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మనకు రావాల్సిన నిధులు తెచ్చుకోవాలనే దాంట్లోనే భాగంగా ప్రధానమంత్రిని, వారితో పాటు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నితీష్ గడ్కరీ గారిని అందరినీ కలిసి దానికి పర్మిషన్ తెచ్చి దానికి టెండర్ పిలిచేటటువంటి కార్యక్రమం చేసి 4th సిటీ అని కొత్తగా ప్రణాళికలు ఏర్పాటు చేసి మన రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో కనెక్ట్ చేస్తూ రోడ్లు ఏర్పాటు చేయాలని, రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో సబర్బన్ సిటీస్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ను డీకంజెస్ట్ చేసి బెంగళూరు, ఇతర బాంబేలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇష్యూలు లేకుండా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతున్నాడు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే 48 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ని పెట్టడానికి శాంక్షన్ ఇచ్చి ఒక్కొక్క రెసిడెన్షియల్ హాస్టల్లో 2,600 మంది పిల్లలు, అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన పేదవాళ్ళు కూడా ఉండే విధంగా చేసి ఒక్కొక్క హాస్టల్కి 25 ఎకరాల భూమిలో 200 కోట్లతో స్కూలు, హాస్టల్ కట్టి అక్కడ ప్రపంచ స్థాయి విద్య, ప్రపంచ స్థాయి ఆటలు, ప్రపంచ స్థాయి ఆహారాన్ని ఆ పిల్లలకు అందిస్తున్నారు. ఆ పిల్లలు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు. ఆ స్కూలు కానీ ఆ స్కూల్ చుట్టుపక్కల ఉన్న భూస్వాముల పిల్లలకు కూడా లేనంత సౌకర్యాలు పేద ప్రజలకి కల్పించి 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా అక్కడ పిల్లలు చదువుకోవటం వల్ల కుల భేదాలు కానీ మత భేదాలు కానీ లేకుండా వాళ్ళంతా సమాజంలోకి వచ్చి ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయటానికి ఇదొక ఫౌండేషన్ లాగా, ఇదొక పెట్టుబడి లాగా రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేశారు. ఇటువంటి స్కూల్స్ నేను మొత్తం పార్లమెంటు కమిటీ అనే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లో ఉన్న భారతదేశంలో దాదాపు 10 రాష్ట్రాల్లో తిరిగాను. దాంట్లో కేరళ రాష్ట్రం ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, ఒరిస్సా ఉంది, పంజాబ్ ఉంది, జార్ఖండ్ ఉంది, కర్ణాటక ఉంది. ఇన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము రివ్యూ చేస్తాం కమిటీలో. ఎక్కడ కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు. మన దగ్గర ఉన్నన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకి అన్నీ కూడా లేవు. మన దగ్గర బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఇంటిగ్రేటెడ్ ఇది ఇప్పుడున్న దాదాపు 7 లక్షల మంది విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ హాస్టల్స్, రెగ్యులర్ హాస్టల్స్లో మొన్ననే ముఖ్యమంత్రి గారు మెస్ ఛార్జీలు 40% పెంచాడు. ఇప్పుడున్నటువంటి మెనూ చూస్తే ప్రైవేట్ హాస్టల్లో పిల్లలకు ఇచ్చే మెనూ కంటే మెరుగైనగా ఉంది. మెరుగైన మెనూలాగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చారి గారు, నేను 5వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాను. అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న ఈ మెస్ ఛార్జీలను చూస్తే మళ్ళీ నేను హాస్టల్లో చేరి చదివితే బాగుంటుందన్నంత
ఆకర్షణీయమైనటువంటి ఈ మెనూని ఇవాళ రేవంత్ రెడ్డి గారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఇవ్వటం జరిగింది. ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ వెల్ఫేర్ అన్ని రంగాల్లో పనిచేస్తుంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ జరుగుతున్న ప్రతి పనికి అడుగడుగున ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మకంగా కాకుండా వీటికి చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మేలు జరగాలనే విధంగా మాట్లాడటం లేదు. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడే మాటల్ని రాష్ట్రంలో ప్రజలు పట్టించుకోలేని పరిస్థితికి వచ్చింది. మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యల్ని పట్టుకొని వారి కోసం పోరాటం కాకుండా మీ పోరాటం అంతా బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసమే మాట్లాడుతున్నారు. ఒక్కరోజు కూడా ప్రజల గురించి మీరు మాట్లాడటం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు గురించి మేము లక్షల కొలది ఇండ్లు ఇస్తుంటే మీరు 2 గదులు ఇళ్ళు ఇస్తారని 10 సంవత్సరాలు ఇవ్వకుండా ఉండి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? మేము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు కానీ రాజకీయ హక్కు కానీ మీకుందా? మీరు 10 సంవత్సరాల్లో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని మేము ఇస్తున్నాం. మాకు వ్యతిరేకంగా మాకు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే మీరు పేద ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినట్టుగానే ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. 500 రూపాయలకి సిలిండర్ మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ టైంలో 10,000 రూపాయలే రైతులకి రైతు బంధు పేరుతో ఇస్తే మేము రైతు భరోసాలో ఇవాళ అదే 10,000 పేస్ స్థానంలో 12,000 రూపాయలు ఇస్తున్నాం. అసలు మీరు ఎప్పుడైనా భూమి లేని నిరుపేదలు కష్టపడి 100 రోజులు పనిచేసేటటువంటి వాళ్ళని గుర్తించి ఒక్క పైసా అయినా వాళ్ళకి ఇచ్చారా? ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మల్లుపట్టి విక్రమార్క గారు ఆలోచించి ఈ పేద ప్రజలకు కూడా రైతులకి ఎకరానికి 12,000 ఇచ్చినట్టుగా ఈ పేద ప్రజలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని అది ఇవ్వటానికి ప్రారంభం చేశారు. మీకేమి హక్కు ఉంది? వీళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు. శ్రీరామచంద్రుడు ఆయన గురువు, శ్రీరామచంద్రుడు గురువు పేరేంట చారి? యజ్ఞయాగాలు చేయటానికి పోయేటప్పుడు రాముణ్ణి, లక్ష్మణ్ణి అక్కడ తీసుకెళ్ళాడు. ఎందుకంటే యాగాదులు చేసేది ఎందుకు? యజ్ఞాలు, యాగాలు మంచి వర్షాలు పడాలని, పంటలు బాగా పండాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని తెలియజేయడానికి యజ్ఞాలు, యాగాలు చేస్తాడు. అటువంటి యజ్ఞయాగాదులు చేసినప్పుడు రాక్షసులు పైనుండి అవి జరగకుండా ఇబ్బంది పెడుతున్నారు. వాటి నుంచి రక్షించడానికి రాముణ్ణి, లక్ష్మణ్ణి పిలిచినట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసేటటువంటి ఈ ప్రజలు సుభిక్షంగా ఉండటానికి, పేద ప్రజలు సంతోషంగా ఉండటానికి, రైతులు సంతోషంగా ఉండటానికి, యువకులు సంతోషంగా ఉండటానికి కావలసిన ప్రజా పరిపాలనలో ప్రజా యజ్ఞం చేస్తున్నాడు. ఇది ప్రజల కోసం చేసే యజ్ఞం. ఈ యజ్ఞాన్ని నిరంతరం చెడగొట్టాలనే ఆలోచన చేస్తున్నారు ఈ కేటీఆర్ గారు, హరీష్ గారు, దాంతోపాటు బీజేపీ నాయకులు. ఈ మధ్య బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు మాట్లాడుతూ మీకు ఇళ్లకి ఇందిరమ్మ పేరు పెట్టారు, మేము ఒక్కిళ్ళు కూడా ఇవ్వమంటున్నాం. సంజయ్ గారు, మేము పెట్టలేదు పేరు. రాష్ట్రంలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కేబినెట్, అసెంబ్లీ నిర్ణయం తీసుకొని ఇందిరమ్మ ఇండ్లని పేరు పెట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని పెట్టాం. మీరే రకంగా ఢిల్లీలో
మీరు కూడా వాజ్పేయి పేరు పెట్టారు, ఇంకా బీజేపీ నాయకులు పేర్లు పెట్టారు. అది మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పెట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నాం, మేము పెట్టాం. అందువల్ల మేము పేరు ఇందిరాగాంధీ పెడితే ఇల్లు ఇవ్వరంటే అంటే మీరు మమ్మల్ని గుర్తించడం లేదా? తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగం కాదా? తెలంగాణ రాష్ట్రంలో పన్నులు మేము మీకు కట్టడం లేదా? మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ 2 రాష్ట్రాల ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ చూస్తే దాదాపు 80% ఇన్కమ్ ట్యాక్స్ మన తెలంగాణ హైదరాబాద్ నుంచే వస్తుంది. ఒక్క 20% ఇన్కమ్ ట్యాక్సే మనకి తెలంగాణ ఆంధ్ర నుంచి వస్తుంది. నేను ఈ లెక్కలు తెలుసుకొని చెప్తున్నాను. మరి ఈ డబ్బంతా మీకే కడుతున్నాం కదా, మీరు మాకు డబ్బులు ఇవ్వరని మీరేమన్నా బీజేపీ నాయకుల్లాగా బీజేపీ ప్రెసిడెంట్ లాగా మాట్లాడుతున్నారా, లేకపోతే హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాగా మాట్లాడుతున్నారా? హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఫర్ బీజేపీ. హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఫర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. మా ముఖ్యమంత్రి కూడా ఈజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ. మేము వాళ్ళు ఇచ్చేటటువంటి ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వటం లేదు, బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి, సిపిఎం, సిపిఐ ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాం. శాచ్యురేషన్ మేము ఇచ్చే రేషన్ కార్డులు చూసుకోండి, అన్ని ఎవరికి రేషన్ కార్డులు అవసరం ఉంటే వాళ్ళకి ఇస్తున్నాం, పార్టీ వాళ్ళకే ఇవ్వటం లేదు. మీరెందుకు మాట్లాడుతున్నారు పార్టీ గురించి? మీరు దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మీరు వెనక్కి తీసుకోకపోతే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ గారికి మేము లెటర్ రాయబోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఫెడరల్ వ్యవస్థకి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని. ఈ ఇండ్ల గురించే కాదు, నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు గద్దర్ గారికి పద్మశ్రీ ఇవ్వాలని అవార్డు కోసం రికమెండ్ చేశారు. గద్దర్ గారి చరిత్ర తెలంగాణలోనే కాదు, మోడీ గారికి తెలుసు, అమిత్ షాకి తెలుసు, దేశం అంతర్జాతీయంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశాడు. ఆ పోరాటాల్లో కొన్నిసార్లు నక్సలైట్కి సపోర్ట్ చేశారు, కొన్నిసార్లు సామాజిక పోరాటం చేసేటటువంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు. చివరికి ఆయన నేను రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, ఎన్నికల ద్వారా పోరాటం చేస్తాను, అందరూ మనం ఓటు ద్వారానే మార్పు తీసుకొని రావాలని బహిరంగంగా చెప్పి ఆయన తిరిగేటటువంటి నాయకుడుగా పేరుంది. ఆయన మీ ఆలోచన విధానానికి వ్యతిరేకం. మీరు చెప్పినట్టుగానే బీజేపీ ఆలోచన విధానానికి వ్యతిరేకం. ఎందుకని? బీజేపీ ఆలోచన విధానం రాజ్యాంగ ఆలోచన విధానానికి వ్యతిరేకం. రాజ్యాంగానికి అనుకూలమైన ఆలోచన గద్దర్ గారిది. మీరు మా పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడు, మా పార్టీ వాళ్ళని చంపినప్పుడు సపోర్ట్ చేశాడు. ఇవన్నీ మీరు హోమ్ మినిస్టర్ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. మీరు ఆయనకి ఇవ్వకపోతే కారణాలు చెప్పండి. ఒక్క బీజేపీ వాళ్ళకే ఇస్తున్నారా పద్మ అవార్డ్స్? కొన్ని ఫీల్డ్స్ లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, రాయటం రచనలో నిష్ణాతులు, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసే ఆ ఫీల్డ్లో నెంబర్ 1 గద్దర్. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసి పోలీసులు ఫైరింగ్ చేస్తే ఆయన నడువులో చచ్చిపోయేంత వరకు బుల్లెట్స్ ఉన్నాయి. చచ్చిపోయినా పర్లేదు, సామాజిక న్యాయం జరగాలి, ఇంక్లూజివ్ గ్రోత్ జరగాలని పోరాటం చేశాడు. ఆ ఫీల్డ్లో ఆయన పేరుని రేవంత్ రెడ్డి గారు రికమెండ్ చేశారు. వేరే దాంట్లో వేరే వాళ్ళని చేశారు. మీరు ఇచ్చారు కదా, మందకృష్ణమార్తికి పద్మ ఇచ్చారు. చాలా సంతోషం, మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఆయన
ఒక సామాజిక సమస్యను తీసుకొని పోరాటం చేస్తుందని మీరు గుర్తించి మీరు ఇచ్చారు. మరి ఆయన వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని ఏమనుకుంటూ వద్దనంటే ఆగరు కదా. మీరు ఏ రకంగా అయితే మందకృష్ణ మాదిగని గుర్తించి పద్మ అవార్డు ఇచ్చారు, అదే రకంగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన గద్దర్ను కూడా గుర్తించి మీరు ఇవ్వాలనేది ఇక్కడ తెలంగాణలో ఉన్న పేద ప్రజలు పోరాటం చేసిన నాయకులందరూ తెలంగాణ కోసం ఆయన రాసినటువంటి పాట ఏదది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేది ప్రతి పౌరుణ్ణి తెలంగాణ కోసం పోరాటం చేసే విధంగా చేసింది. అటువంటి నాయకుడిని అవమానపరిచే విధంగా మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ గారికి బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం.